Indo British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఆయన సామాజిక సేవ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఒక అథ్లెట్, బెస్ట్ స్విమ్మర్ కూడా. ప్రస్తుతం తెలంగాణ హాకీ ఇండియాకి ప్రెసిడెంట్ గా, అలాగే తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కి ఆయన జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటి నుంచి మీరు ఇలా ఆభరణాలు తయారు చేయించుకోవడం మొదలు పెట్టారు? అంటే ముందు వేసుకునేవాడిని, 1 చైన్ సింగిల్ చైన్. ఇప్పుడు ఏంటంటే 2020 నుండి. విజయ్ కుమార్ గారు, మీ దగ్గర ఇంత గోల్డ్ ఉంది, మీ దగ్గర ఇన్ని ఆభరణాలు, జ్యువెలరీ ఉన్నాయి అంటే మీ ఆవిడకి ఏ రేంజ్ లో ఉండుంటాయో అనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? అంటే ఏదైనా మనం ఇంట్లో ఫస్ట్ సాటిస్ఫై చేశాకనే కదా మనం చేయాల్సింది. ఎవరైనా, నాట్ ఓన్లీ నేను ఒక్కనే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ఫస్ట్. విజయ్ గారు, ఒకవేళ మీరు మీ బిజినెస్ కి ఇది అవసరం అనుకున్నా, భవిష్యత్ కి భరోసా అనుకున్నా, ఆభరణాలుగా అయినా చేసి మీరు బీరువాలోనో బ్యాంక్ లోనో భద్రంగా పెట్టుకోవచ్చు కదా. మరి మీరే వేసుకుని బయటికి వెళ్ళి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు? అంటే హంగామా చేయాలంటే వేరే రూట్స్ ఉన్నాయి. అంటే చూపించండి, నేను ఎక్కడైనా హంగామా చేసినా నేను అనిపిస్తే. అంటే మీరు చేయడం కాదు, అందరూ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు కదా. అది అట్రాక్ట్ అవ్వడం వేరు. ఇప్పుడు సరే, సెలబ్రిటీస్ వేరే వాళ్ళు ఉన్నారు, బట్ నేను సెలబ్రిటీ కాదు, చెప్తున్నాను. హంగామా చేయాలని ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు, అలాంటి ఆలోచనవి రాదు, వద్దువి నాకు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా మహిళలకి బంగారం అన్నా, ఆభరణాలన్నా ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ గత కొన్నేళ్లుగా కేజీల కొద్దీ బంగారాన్ని ధరిస్తున్న బంగారు బాబు కొండ విజయ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఎందుకు ఆయన ఇంత వింతగా ఆభరణాలని ధరిస్తూ ఉన్నారు, దీని వెనక ప్రత్యేక కారణం ఏదైనా ఉందా, బంగారాన్ని భవిష్యత్తుకి భరోసాలా చూస్తున్నారా, లేదంటే పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారా, పబ్లిక్ అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారా, ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుందాం. అయితే ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఆయన గురించి మరో విషయం కూడా చెప్పాలి. ఆయన సామాజిక సేవ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఒక అథ్లెట్, బెస్ట్ స్విమ్మర్ కూడా. ప్రస్తుతం తెలంగాణ హాకీ ఇండియాకి ప్రెసిడెంట్ గా, అలాగే తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కి ఆయన జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. హోప్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్న బంగారు బాబు కొండ విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను. మీ ఆభరణాలన్నీ భలే ఉన్నాయండి. మనం ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వాటి వెయిట్ ఎలా ఉంటుందో నాకు పట్టుకుని చూడాలని ఉంది. ఇస్తారా ఒకసారి? తప్పకుండా మేడం. ఇది చాలా వెయిట్ ఉంటదేమో అనుకున్నానండి. ఉంటుంది, చాలానే ఉంటుంది మేడం. అసలు ఈ చేత ఇవన్నీ ఉంటుంది, ఒక పావు కేజీ, అర కేజీ లేదు మేడం. తెలియదు మీకు కూడా? లేదు, అది 850 గ్రామ్స్ ఉంది. 850 గ్రామ్స్ అంటే దాదాపు కేజీ వరకు, దగ్గర దగ్గర కేజీ వరకు ఉంటుంది అనుకోవచ్చు. ఈ డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారా? ఇది ఫస్ట్ పెద్దది మీ దగ్గర ఉన్న పెద్ద ఆభరణం. ఇంకా ఉన్నాయి ఎంతకంటే పెద్దవి చెప్పడానికి ఆలోచిస్తున్నారు విజయ్ గారు. ఇంకొకటి చూస్తానండి, ఎందుకంటే నిజంగా నేను ఎప్పుడు ఇంత పెద్ద ఆభరణాలని పట్టుకోలేదు, చూడాలి అనుకోలేదు. బట్ ఎక్సైటింగ్ గా ఉంది దీన్ని చూడడం. నాకు అసలు దీనికి పెట్టిన లింక్ కూడా ఎంత పెద్దగా ఉందో. అదొక్క లాకెటే 5 తులాస్ ఉందండి. అది ఇది ఒక్క లాకెట్ 5 తులాస్ ఉందంట. చూడండి, చూడ్డానికి ఇవన్నీ పెద్ద చైన్స్ పలుపుల్లాగా ఉన్నాయి, కానీ పలుపు తాళ్ళు అంటారు కదా, గట్టివి పెద్దవి పేంతారు, కానీ డిజైన్స్ వేరుగా ఉన్నాయి దగ్గర నుంచి చూస్తుంటే. చాలా బాగుందండి. ఎన్ని ఉన్నాయండి మొత్తం? 1 2 3 4
మరి ఇంకా నాకు అవే పెద్దవి 4 కనిపిస్తున్నాయి. 2 ఏమో రుద్రాక్షలు నాకు బాగా నచ్చేసాయి. ఏమంటారు ఈ గొలుసుల్ని? ప్రత్యేకంగా వాటికి ఏమైనా పేర్లు ఉన్నాయా అండి? పేర్లు అంటూ రొటీన్ అంటే మామూలుగా జ్యువెలరీ షాప్ లో ఇలా చూసి సెలెక్ట్ చేసేసుకుంటారా మీరు? జస్ట్ ఒకవేళ స్మాల్ సైజ్ ఉన్నా దాన్ని మనం ఈ సైజ్ చేయమని చెప్పేసి మనకు కావాల్సిన సైజ్ చేయమని చెప్పేసి అంతే. ఆ పెద్ద హారం ఎప్పుడు చేయించారు? ఇది చూడడం 1.5 year బ్యాక్. అసలు ఫస్ట్ చేయించింది ఏంటంటే అందులో ఉన్న గొలుసుల్లో? ఫస్ట్ చేయించింది ఇంట్లోనే ఉందండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాటిలో? మా దగ్గర ఉన్నది ఇలా అయిందండి 2020. ఆ తర్వాత ఎందుకు మరి మీకు ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పెద్దది చేయించాలనే ఆలోచన వచ్చింది? ఇంకా చేయించాలని ఇంకా చేయించుతూనే ఉంటాను మేడం. అంటే ఎందుకు? ఇప్పుడు మామూలుగా బంగారాన్ని మనం ఒక ఆస్తిలా చూసుకుంటాము, ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడుతుందని కూడా కొంతమంది ఆభరణాలు చేయించుకొని పెట్టుకుంటారు కదా. ఖచ్చితంగా నా ఆలోచన అంతే అండి. అంతేనా? నాకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ 100%. ప్రజెంట్ నౌ డేస్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ చూస్తే గోల్డ్ నాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. నాకు నాట్ ఓన్లీ మీ ఎవరికైనా. అవునండి, నేను అదే నమ్ముతాను. ఎమర్జెన్సీకి ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో బంగారాన్ని తీసుకెళ్లి ఏ బ్యాంక్లోనో పెట్టుకుని 4 రూపాయలు వడ్డీ అయితే అయింది. కానీ మీ కాన్సెప్ట్ కూడా ఇదే, బిజినెస్కి యూజ్ అవ్వాలి అని. దానికోసం మరి ఇంకో రకంగా బంగారాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు కదా, బిస్కెట్ల రూపంలోనో, కడ్డీల రూపంలోనో, బాండ్స్ రూపంలోనో. అంటే ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఒక అతను ఏంటంటే డిఫరెంట్ స్పోర్ట్స్ వెహికల్ కొనాలంటాడు, దానికి 6 crores 7 crores ఎక్స్పెండ్ చేస్తూ తను ఆ రూట్లో కొందరు ఏంటంటే ఒక హెయిర్ స్టైల్ మెయింటెనెన్స్కి lakhs of rupees మీకు ఐడియా ఉంది. కొందరిది ఒక ప్యాషన్, ఒక మంచి ఇల్లు కట్టాలి ఇదని అది ఇది అని చెప్పేసి. అలా నాకు ఎలా గోల్డ్ వేరింగ్ అనేది వచ్చింది. ఎప్పటి నుంచి మీరు ఇలా ఆభరణాలు తయారు చేయించుకోవడం మొదలు పెట్టారు? అంటే ముందువి వేసుకునేవన్నీ 1 chain సింగిల్ చైన్. ఇప్పుడు ఏంటంటే 2020 నుండి కంటిన్యూగా వేసుకోవాలని చెప్పేసి. విజయ్ కుమార్ గారు, మీ దగ్గరే ఇంత గోల్డ్ ఉంది, మీ దగ్గరే ఇన్ని ఆభరణాలు జ్యువెలరీ ఉన్నాయి అంటే మీ ఆవిడికి ఏ రేంజ్లో ఉండుంటాయో అనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? పర్లేదు, ఉన్నాయండి. అంటే ఏదైనా మనం ఇంట్లో ఫస్ట్ సాటిస్ఫై చేశాకనే కదా మనం చేయాల్సింది. ఎవరైనా, నాట్ ఓన్లీ నేను ఒక్కనే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు అంటే వాళ్ళ డిసిషన్ తోటే మనం ఇలాంటివన్నీ చేస్తేనే బాగుంటుందనే ఆలోచన నాది. ఖచ్చితంగా వాళ్ళు ఓకే అన్న తర్వాతనే మనం ఇలాంటి పనులు, నేనైతే ఇలాంటి డిసిషన్ తీసుకుంటాను. విజయ్ గారు, ఒకవేళ మీరు మీ బిజినెస్కి ఇది అవసరం అనుకున్నా, భవిష్యత్కి భరోసా అనుకున్నా, ఆభరణాలుగా అయినా చేసి మీరు బీరువాలోనో బ్యాంక్లోనో భద్రంగా పెట్టుకోవచ్చు కదా. మరి మీరే వేసుకొని బయటికి వెళ్ళి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు? హంగామా అనేది లేదు మేడం. నేను హంగామా చేయాలంటే హంగామా చేయాలంటే వేరే రూట్స్ ఉన్నాయి. అంటే చూపించండి, నేను ఎక్కడైనా హంగామా చేసినా నేను అనిపిస్తే. అంటే మీరు చేయడం కాదు, అందరూ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు కదా, అది. అట్రాక్ట్ అవ్వడం వేరు. ఇప్పుడు సరే సెలబ్రిటీస్ వేరే వాళ్ళు ఉన్నారు, బట్ నేను సెలబ్రిటీ కాదు, చెప్తున్నాను. వాళ్ళు బయటికి వచ్చేస్తే హంగామా చేసినట్టు అనుకోం కదా, వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్తుంటారు. సరే, అది ఎలా అంటే దానికి హంగామా చేయాలని ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు. అలాంటి ఆలోచనవి రాదు, వద్దువి నాకు. మీరు ఈ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మీ వెనక ఎంతమంది భక్తులు మిమ్మల్ని ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. తిరుపతి నేను ఎవ్రీ మంత్ వెళ్తుంటాను మేడం. ఎవ్రీ మంత్ వెళ్తాను. మాది టీం ఉంటుంది. ఇయర్లీ ట్వైస్ ఫ్యామిలీతో వెళ్తాను. మిగతా టైంలో రెగ్యులర్గా మాది టీం ఉంటుంది. నాకు ఈ తిరుపతిలో మా ఫౌండేషన్ ద్వారా నాకు మంచి అంటే విఐపి బ్రేక్ దర్శనాలు అన్నీ ఉంటాయి. బట్ నేను ఏంటంటే రెగ్యులర్గా వెళ్ళాను. నేను మా ఫౌండేషన్ నుంచి మిగతా వాళ్ళకి భక్తులకు ఇస్తుంటాను దర్శనాలు. బట్ నేను నార్మల్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. సరే, రెగ్యులర్గా వెళ్ళకన్నా ఓసారి ధర్మదర్శనం వెళ్తాను. బట్ నాకు టికెట్ ఉంటుంది నాది. నేను ఎవరిని అడగాల్సి భగవంతుడే నాకు ఇచ్చాడు ఆ రైట్.